ప్రదీప్ అయితే హస్తంలో అలజడి కలుగుతోంది. అటు పార్టీలో కావచ్చు, ఇటు ప్రభుత్వంలో కావచ్చు, రెండు రకాలుగా హస్తం అలజడికి గురవుతున్న పరిస్థితి. రైట్ సూరజ్, 14 నెలలుగా ప్రజలకు ఇచ్చినటువంటి అనేక హామీలు అట్నే పెండింగ్లో ఉన్నాయి. ప్రజల నుంచి వ్యతిరేకత రావడం ఒకటైతే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్గా అలజడి రావడం, తర్వాత ప్రభుత్వంలో కూడా అలజడి రావడం, ఎందుకంటే గెలిచిన ఎమ్మెల్యేలు పైన అర్హత వేడిపడడం కావచ్చు, ముఖ్యమంత్రి హడావిడిగా మంత్రులతో మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా పరిపాలన పైన ఎట్లా ఎఫెక్ట్ చూపించే ప్రమాదం ఉంది. రాజేష్, పరిపాలన కంటే ఎక్కువ మనం ఆలోచించాల్సింది ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉన్నాయి తెలంగాణ వ్యాప్తంగా. అంటే ప్రధానంగా హైదరాబాద్, రంగారెడ్డి ఈ కొన్ని జిల్లాలు మినహా తెలంగాణ వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్లాగో షెడ్యూల్ కాబోతున్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ రెండు పరిణామాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పాలిట శరాఘాతంగా మారే అవకాశాలు ఉంటాయని చెప్పేసి స్వయంగా పార్టీ వర్గాలే భావిస్తున్న పరిస్థితి. ఒకటి, నిన్న వాళ్ళు ట్విట్టర్ ఎక్స్ ద్వారా పెట్టిన సర్వే ఫలితం ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. ఇప్పటికే ఢిల్లీ వ్యాప్తంగా ఈ వైరల్ అయి చక్కర్లు కొడుతోంది. ఈ ట్వీట్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా చేసిందో ఈ ట్వీట్ చక్కర్లు కొడుతోందని చెప్పేసి వాదనలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే ఇది గగ్గోలు పరిస్థితి లేవనెత్తింది. క్యాడర్ అంతా కూడా డిమోరలైజ్ అయిన పరిస్థితి ఉంది. ఈ విషయాన్నే ఇవాళ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి మంత్రుల సమావేశంలో చర్చించినట్టుగా మనకు అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. అసలు పార్టీ ఇట్లాంటి విపత్కర పరిస్థితిలో ఈ ఆలోచన ఎందుకు చేసింది, ట్విట్టర్లో అభిప్రాయ సేకరణ ఎందుకు చేసింది అని ఆయన మందలించినట్టుగా సమాచారం అవుతోంది. ఓవైపు సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో ఎదురవుతున్న ఆటుపోట్ల నేపథ్యంలో అవి సవ్యంగా ప్రజల్లోకి వెళ్ళని ప్రస్తుత తరుణంలో ఇట్లాంటి చర్యలు అవసరమా, ఇట్లాంటి చర్యల వల్ల పార్టీకి తద్వారా ప్రభుత్వానికి నష్టం చేకూరే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా మనకంతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఇక నిన్న ఏదైతే ఎమ్మెల్యేలు అంతా కూడా ఒక దగ్గర పోగై సమావేశమయ్యారని చెప్పేసిందో ఇది కూడా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలపైన నెగటివ్ ప్రభావాన్ని చూపే అవకాశాలు ఉంటాయి. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇది ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఇక దీంట్లో ఒక భిన్నమైన కోణం కూడా వినిపిస్తుంది. త్వరలోనే ఒక 4 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు కూడా ఖాళీ అవుతున్నాయి. ఈ తరుణంలోనే ఎమ్మెల్యేల భేటీ ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పేసి కూడా పార్టీ వర్గాల్లో, ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యేలు అంతా కనుక కూడబలుకొని ఒక్క మాట మీద ఉంటే కనుక రేపటి రోజు ఎవరైతే అభ్యర్థులు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ కోసం ఆశిస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి కొంత తీసుకునే అవకాశం, కొంత ఆమ్యామ్యాలు దండుకునే అవకాశం ఉంటుందనే ఒక ఆలోచనతోనే ఈ ప్రయత్నం చేశారనే ఒక పెద్ద అభియోగం కూడా వినిపిస్తుంది. ఇప్పటికే అధిష్టానం నుంచి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు సంబంధించి పలానా వ్యక్తికి ఇవ్వాలనే ఒక ప్రతిపాదనలు వస్తున్న క్రమంలో అసలు వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం లేకుండా ప్రభుత్వంలోనే ఒక పెద్ద ఈ ఎమ్మెల్యేల వెనుక ఉండి తతంగం అంతా నడిపిస్తున్నారు. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో తాను అనుకున్న వాళ్ళకే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు ఇచ్చే క్రమంలో, వాళ్ళకే కట్టబెట్టే క్రమంలో ఈ కుయుక్తి పన్నారని చెప్పేసి ఒక అభియోగం కూడా వినిపిస్తుంది. ఈ తరుణంలో ఇంత సెన్సిటివ్ సిచ్యువేషన్లో ఈ రెండు పరిణామాలు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ చేస్తాయి, ఎన్నికలపైన ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి. ఈ తరుణంలో ఇట్లాంటి చర్యలు ఏంటి అని చెప్పేసి ఇవాళ కమాండ్ కంట్రోల్లో మంత్రుల సమావేశంలో ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా మనకంతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ సమావేశానికి అధికారులు ఎవరిని అనుమతించలేదు. ఇవాళ కీలకంగా కేంద్ర బడ్జెట్ ఉన్న విషయం తెలిస్తే కేంద్ర బడ్జెట్ను కూడా ముఖ్యమంత్రి, మంత్రులు అక్కడి నుంచే మానిటర్ చేశారు. కేవలం ఒక ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావును మాత్రమే అక్కడికి అనుమతించారు. బడ్జెట్ తతంగం అంతా అయిపోయిన తర్వాత రాజకీయ చర్చ జరుగుతున్న తరుణంలో ఆయన కూడా బయటకు వచ్చేసినట్టుగా సమాచారం అంతా ఉంది. జనరల్గా ఇట్లాంటి సమావేశాలు జరిగినప్పుడు పిఆర్ఓలంతా కూడా ముఖ్యమంత్రి సమక్షంలోనే ఉండే అవకాశాలు ఉంటాయి. వాళ్ళను కూడా బయటకు పంపించినట్టుగా ఒక సమాచారం తెలుస్తుంది. అంటే రాజకీయంగా రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను విశ్లేషించుకునేందుకు, వాటిపైన మాట్లాడేందుకు, వాటి పరిణామాల ప్రభావం ఎలా ఉంటుందని చర్చించేందుకు మాత్రమే ఈ సమావేశం జరిగిందన్నదానికి ఇది ఒక ఆధారంగా కనిపిస్తోందని చెప్పేసి ఒక విశ్లేషణ కూడా వినిపిస్తుంది. రాజేష్.